పెళ్ళికి మహిళా మండలి వాళ్ళు కూడా వస్తారు కదా! ఇక వాళ్ళు రావడంతోని సుమలత గారు ఏరి అని చెప్పి అడుగుతారు. ఇక కింద ఉన్న చంటి అదిగో మమ్మీ వాళ్ళు పైనున్నారు అని చెప్పి చూపిస్తారు. మమ్మీ రా అని చెప్పి పిలుస్తాడు. ఇక కిందకి వస్తారనమాట. సుమలత, అక్షిత, భువన అలాగే చరణ్ వస్తారు. ఇక మహిళా మండలి ఆవిడని చూసి అలా సుమలత చూస్తూ ఉంటే, ఏంటండి మేమిక్కడికి వచ్చేసరికి షాక్ అయినట్టున్నారు పెళ్ళికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మహిళా మండలి ఆవిడ. అప్పుడు సుమలత, అయ్యో! షాక్ ఏం లేదండి. అసలు చెప్పాలంటే మీరు ఆ రోజు మా ఇంటికొచ్చి అలా అడగబట్టే కదా ఈరోజు ఈ పెళ్లి జరుగుతుందంటే మీ వల్లే అండి. మీరు పెళ్ళికి రాకూడదని నేనెందుకు అనుకుంటాను? ఆ! ఖచ్చితంగా రావాలి కూడా అని చెప్పి అలా సుమలత కవర్ చేస్తూ ఉంటుంది. ఇంతకీ పెళ్లి కూతురు ఏదండి అని చెప్పి అనగానే, ఇక కవర్ చేయడానికి అది తను రూమ్‌లో రెడీ అవుతుంది అని చెప్పి అనగానే, పిలవండి తన్ని కూడా చూసి మాట్లాడతాను అని చెప్పి ఆ మహిళా మండలి ఆవిడ అంటూ ఉంటే, ఇక అప్పుడు గుండమ్మ ఉండండి నేను వెళ్లి తీసుకొస్తాను అని చెప్పి అంటుంది. అయ్యో! వదిన గారు మీరాగండి. అక్షిత, భువన మీరు వెళ్లి తీసుకురండి అని చెప్పి పంపిస్తుందనమాట సుమలత. ఆ తర్వాత ఇక సుమలత, ఏంటి మీరు మా గెస్ట్‌లు అలా నించుంటే ఎలాగా? కూర్చోండి అని చెప్పి వాళ్ళని కూర్చోపెడుతుంది. ఇక సుమలత కూడా వెళ్తుందనమాట. సుమలతతో పాటు ఇటేమో బామ్మ, "రేయ్ చరణ్ నువ్వు కూడా రెడీ అవ్వాలి కదరా! వెళ్ళు" అని చెప్పి అనగానే, "ఆ! సరే బామ్మ" అని చెప్పి వెళ్తారు. ఇక రూమ్‌లోకి వెళ్తారనమాట. అక్షిత, భువన, చరణ్ అలాగే సుమలత. ఇక నలుగురు టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? పల్లవి లేదు కదా! ఇప్పుడు ఎలా అని చెప్పి, "రేయ్ ఒకసారి పల్లవికి ఫోన్ చేయరా" అని చెప్పి అంటుంది సుమలత. ఇక ఒక దగ్గర పల్లవి ఇక కూర్చొని బాధపడుతూ ఉంటుందనమాట రోడ్డు మీద. ఇక ఇటు చరణ్ ఫోన్ చేస్తాడు. పల్లవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక చరణ్ కాలింగ్ అని వస్తుంది కదా! ఇక పల్లవికి ఇక మనసు చచ్చిపోతుందనమాట. ఇక ఫోను కట్ చేసేస్తుంది లిఫ్ట్ చేయకుండా. "మమ్మీ ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ కట్ చేసింది మమ్మీ పల్లవి" అని చెప్పి చరణ్ చెప్తాడు. "సరే ఆగు నేను ఫోన్ చేస్తాను" అని చెప్పి సుమలత కాల్ చేస్తుంది. ఇక సుమలత ఫోన్ రింగింగ్ సుమలత ఫోన్ చేస్తుందన్నట్టుగా చూస్తుందనమాట పల్లవి. ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయను అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది పల్లవి. అయ్యయ్యో! ఇదేంటి ఇలా అయింది అని చెప్పి సుమలత కంగారు పడుతూ ఉంటే, "ఏమైంది ఆంటీ" అని చెప్పి పక్కనే ఉన్న అక్షిత, భువన అడుగుతారు. "ఇప్పటిదాకా రింగ్ అయింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పల్లవి ఎక్కడుందో తెలియట్లేదు. ఇంతా నీ వల్లేరా! అసలు శుభ్రంగా పెళ్లి చేసుకోరా అని చెప్పి అన్నాను. నీ మంచికే అని కూడా చెప్పాను. ఇంతా నీ వల్లే జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? అసలే మహిళా మండలి వాళ్ళని పిలిచింది ఆ గుండమ్మ. ఫస్ట్ నుంచి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అందరికీ తెలుసు. ఇప్పుడు పెళ్లిలో కరెక్ట్‌గా టైంకి పల్లవి కనిపించలేదంటే నేనేదో మాయం చేశానని అనుకుంటారు కదా! మళ్ళీ పోలీస్ కంప్లెయింట్ ఇవన్నీ వస్తాయి. అంతా నీ వల్లే. ఇప్పుడు అందరి ముందు నా పరువు పోతుంది. ఇప్పుడు బావుంటుందిలే నీకు" అని చెప్పి అంటుంది సుమలత. ఇక చరణ్ కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఇటు భువన కూడా అంటుంది, "పిచ్చి మొహంది పల్లవి ఈ టైంకే వెళ్ళిపోవాలా? ఎంచక్కా పెళ్లి చేసుకోవచ్చుగా" అన్నట్టుగా అంటూ ఉంటుంది భువన కూడా. మరోపక్క పెళ్లి మండపానికి పంతులు గారు కూడా వస్తారనమాట. "నేనేమి ఆలస్యంగా రాలేదండి" అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, "మరీ అండి మీరు టైంకొస్తే ఎలాగా? కొంచెం ముందు రావాలి" అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య. "మీరు చెప్పినట్టుగా అన్నీ తెప్పించాం చూడండి సిద్ధంగా ఉన్నాయో లేదో" అనగానే, "ఆ! అన్నీ ఉన్నట్టే అండి. అమ్మాయిని పిలిపిస్తే పూజ స్టార్ట్ చేద్దాము" అని చెప్పి అనగానే, "నేను వెళ్లి తీసుకొస్తాను" అని చెప్పి గుండమ్మ వెళ్తుందనమాట. ఇక అటు బయట నించుంటారనమాట. అంటే పల్లవి రూమ్ బయట. వీళ్ళెవరు ఈ సుమలత, అక్షిత, భువన, చరణ్ నించుంటారు. "ఏంటండి ఇక్కడే ఉన్నారు. పల్లవి ఏది?" అని చెప్పి గుండమ్మ అడుగుతుంది. "అది అది రెడీ అవుతుంది" అని చెప్పి అంటుంది అక్షిత. "అవునా? సరే నేను వెళ్ళి చూసొస్తాను" అని చెప్పి గుండమ్మ పల్లవి రూమ్‌లోకి వెళ్తుంది. ఇక అక్షిత ఏమో, "ఆంటీ గుండమ్మ లోపలికి వెళ్తుంది ఆంటీ తెలిసిపోతుందిగా" అని చెప్పి అనగానే అప్పుడు సుమలత, "ఏం చేయమంటావే చెప్పు ఏం చేయమంటావు? దాన్ని ఆపమంటావా? ఆపిన ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదుగా. అంతా నా తలరాత" అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఫ్రస్ట్రేషన్‌తోని. ఇక ఇటు గుండమ్మ పల్లవి రూమ్‌లోకి వెళ్ళగానే పల్లవి, పల్లవి అనుకుంటూ వెళ్తుంది. ఇక పల్లవికి ఇచ్చిన పెళ్లి చీర అలా బెడ్ మీదే ఉంటుంది. జ్యువెలరీ కూడా అంతా అక్కడే, నగలు అన్నీ అక్కడే ఉంటాయి. ఇదేంటి పల్లవి రూమ్‌లో ఉంది రెడీ అవుతుంది అన్నారు. ఇటు చూస్తే పల్లవి ఇక్కడ కనిపించట్లేదు. పల్లవి ఏది అని చెప్పి మళ్ళీ గబగబా రూమ్‌లో నుంచి బయటకొస్తుంది. ఏంటండి పల్లవి రూమ్‌లో రెడీ అవుతుంది అన్నారు. ఇందాక కింద మహిళా మండలి వాళ్ళ దగ్గర కూడా పల్లవిని తీసుకురండి అన్నట్టుగా మీరు అక్షిత, భువనాన్ని కూడా పంపించారు. ఇప్పుడు చూస్తే అడిగి రూమ్‌లోనే ఉందన్నారు. చూస్తేనేమో రూమ్‌లో లేదు. ఏమైందండి పల్లవి ఎక్కడికెళ్ళింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుండమ్మ. ఏంటి చరణ్ ఎక్కడుంది అనగానే నన్నడుగుతారేంటి అని చెప్పి అంటాడు చరణ్. ఈలోపు అక్కడికి బామ్మ, వీళ్ళు ఆదిత్య వీళ్ళు కూడా వస్తారనమాట. "ఏమైంది?" అనగానే, "ఇదిగో పల్లవి రూమ్‌లో ఉంది రెడీ అయింది అన్నారు. చూస్తేనేమో పల్లవి రూమ్‌లో లేదు. ఏంటి అంటే ఏం మాట్లాడట్లేదు. నాకేం అర్థం కావట్లేదు" అని చెప్పి గుండమ్మ కంగారు పడుతూ ఉంటే, "పల్లవి కనిపించకపోవడం ఏంటి?" అని చెప్పి ఆదిత్య వీళ్ళు కూడా కంగారు పడతారు. ఇక అప్పుడే అక్కడికి మహిళా మండలి వాళ్ళొస్తారు. "ఏంటండి ఏమైంది?" అనగానే, "అది, అది" అని సుమలత కంగారు పడిపోతూ ఉంటుంది. "అది మా అమ్మాయి పల్లవి కనిపించట్లేదండి. రూమ్‌లో ఉందన్నారు. ఇప్పుడు చూస్తే రూమ్‌లో లేదు" అని చెప్పి
చెప్పి అనగానే, "ఏంటండి ఆషామాషియా పెళ్లి చేస్తా అన్నారు. అప్పుడు మీరన్నారనే మేము సైలెంట్ అయిపోయాము. ఇప్పుడు చూస్తేనేమో అమ్మాయిని మాయం చేసింది మీరేలాగుంది" అని చెప్పి మహిళా మండలి ఆవిడ అంటూ ఉంటే, "ఏంటండి మా అమ్మనంటారేంటి? మా అమ్మకి ఇందులో ఏ సంబంధం లేదు. మా అమ్మని ఏమంటే నేను ఊరుకోను" అన్నట్టుగా చరణ్ అంటూ ఉంటాడు. "మరి మీ అమ్మననక ఫస్ట్ నుంచి పెళ్ళికి ఇష్టం లేనిది మీ అమ్మగారికే" అనగానే, "అవును మా ఆంటీకి ఇష్టం లేదు. కానీ పెళ్లి ఇప్పుడు జరుగుతుందంటే మా ఆంటీ వల్లే. ఆంటీయే దగ్గరుండి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు" అని చెప్పి అక్షిత వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు సుమలతకి. ఇక మీకు ఇలా కాదులే, పల్లవిని దాచింది మీరే. పోలీసులకు ఫోన్ చేస్తే గానీ అప్పుడు బుద్ధి తిన్నక రాదు అని చెప్పి ఫోన్ చేయబోతూ ఉంటుంది. పోలీసులకా ఫోనా అని చెప్పి భువన కంగారు పడుతూ ఉంటుంది. పోలీసులకి ఎందుకండి, వద్దండి అని చెప్పి చరణ్ ఆపుతూ ఉంటాడు. మరి మరి పల్లవి ఎక్కడుందో కనిపించాలి కదా అని చెప్పి అనగానే, ప్లీజ్ అండి మా పల్లవి ఎక్కడుంది ముందది చెప్పండి అని చెప్పి ఆ గుండమ్మ అడుగుతూ ఉంటుంది. ఇక అదే టైంకి వెయిట్ లిఫ్టింగ్ పోటీల దగ్గర ఒక పెద్దావిడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది కదా పల్లవికి. ఆవిడ పల్లవిని తీసుకొని పెళ్లి మండపానికి వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడనమాట చంటికి. "అదిగో వదిన వస్తుంది" అని చెప్పి అనగానే అందరూ బయటకొచ్చి చూస్తారనమాట. పల్లవి వస్తూ ఉంటుంది. పల్లవి లోపలికి వస్తగానే, "ఏంటమ్మా పల్లవి ఎక్కడికెళ్ళావు" అని చెప్పి గుండమ్మ వీళ్ళు అడుగుతూ ఉంటారు. పల్లవి ఏమో చాలా బాధగా మొహం చాలా డల్‌గా పెడుతుందనమాట. "ఏమైందమ్మా పల్లవి? ఏంటి ఎక్కడికెళ్ళావు" అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు సుమలత కవర్ చేయడానికి, "అమ్మ పల్లవి గుడికేదో మొక్కు తీర్చుకోవడానికి వెళ్తాను అన్నావు కదా! గుడికెళ్ళొచ్చావు కదూ" అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. "అలాగే చెప్పు" అన్నట్టుగా సైగలు చేస్తూ ఉంటుందనమాట పల్లవిని. ఇక పల్లవి కూడా, "అవును నేను గుడికి వెళ్ళొచ్చాను" అని చెప్పి అంటుందనమాట. అందరికీ గుడికే అన్నట్టుగా చెప్తే, "ఈ టైంలో గుడేంటమ్మా" అనగానే, "అది నేను నా మనసుకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నాను. అలా జరిగితే పెళ్లి జరిగితే గుడికొస్తానని మొక్కుకున్నాను. ఇప్పుడు గుడికి ఏంటని మీరు అంటారు కదా! వద్దంటారు. అందుకే ఎవరికీ చెప్పకుండా అలా గుడికి వెళ్ళొచ్చాను. ఇప్పుడే వెళ్ళొస్తాను కదా అని చెప్పి అనుకున్నాను. ఈలోపే మీరు కంగారు పడుతున్నారు" అని చెప్పి పల్లవి అలా కవర్ చేస్తుంది. "సరే, సరే లేట్ అవుతుంది. ఆలస్యం అవుతుంది కదా! త్వరగా ఎళ్లి రెడీ అవ్వమ్మా" అని చెప్పి పల్లవిని రూమ్‌లోకి పంపిస్తారనమాట. ఇక పల్లవి ఏమో రెడీ అవుతూ ఉంటుంది. రూమ్‌లో చీర మార్చుకుంటుందనమాట. ఇక గుండమ్మ ఆవిడ వెళ్లి అడుగుతుంది పల్లవిని, "పల్లవి నిజంగానే గుడికి వెళ్ళావా?" అనగానే, ఇక పల్లవి మనసులో అనుకుంటుంది, ఇప్పుడు అమ్మకి నిజం చెప్పానంటే అనవసరంగా బాధపడుతుంది. ఎందుకొచ్చింది నేను చెప్పనులే అమ్మకి అని చెప్పి, "నిజంగానే గుడికెళ్ళొచ్చానమ్మా" అని చెప్పి పల్లవి చెప్తుంది. "సరే అయితే రెడీ అవ్వు" అని చెప్పి గుండమ్మ అంటుంది. మరోపక్క ఇటు సుమలత, అక్షిత, భువన, చరణ్ వీళ్ళంతా కూడా ఆ వెయిట్ లిఫ్టింగ్ ఆవిడ పెద్దావిడ ఉంటుంది కదా! ఇక ఆవిడకి థాంక్స్ చెప్తూ ఉంటారు. చరణ్ చాలా థాంక్స్ చెప్తూ ఉంటాడనమాట. "మీ వల్లే మేడం మీరు టైంకి పల్లవిని తీసుకురాబట్టే, లేదంటే ఆ మహిళా మండలి వాళ్ళు మా అమ్మని అరెస్ట్ చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు. పల్లవిని మీరు టైంకి తీసుకొచ్చారు" అని చెప్పి వాళ్ళు చాలా థాంక్స్ చెప్తూ ఉంటారు. అసలేం జరిగిందంటే, పల్లవి రోడ్డు మీద కూర్చొనుంటుంది కదా! అటువైపుగా కారు వెళ్తూ ఉంటుంది. ఈ వెయిట్ లిఫ్టింగ్ ఆవిడదే. ఆవిడ కారులో నుంచి దిగి, "ఇదేంటి ఈరోజే పల్లవి పెళ్లి అని చెప్పి అంది. ఇలా రోడ్డు మీద కూర్చుందేంటి" అని చెప్పి వెళ్ళి, "అమ్మా పల్లవి ఇక్కడున్నావేంటి? నీ పెళ్లి కదా" అని చెప్పి అలా ఆవిడ అడుగుతుంది. అప్పుడు పల్లవి, "నాకు ఈ పెళ్లి ఇష్టం లేక నేను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చేసాను మేడం" అని చెప్పి పల్లవి చెప్తుంది. అప్పుడు ఆవిడ, "నీకీ పెళ్లి ఇష్టం లేదంటే నేనెలా నమ్ముతాను? నీకు చరణ్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఏదో జరిగింది చెప్తావా లేదా" అని చెప్పి ఈవిడ అడుగుతూ ఉంటుంది. అప్పుడు పల్లవి, "లేదు నేను జరిగిందంతా చెప్పడం కరెక్ట్ కాదు" అన్నట్టుగా పల్లవి సైలెంట్‌గా ఉంటుంది. అప్పుడు ఈవిడ, "ఇలా కాదు" అని చెప్పి డైరెక్ట్‌గా చరణ్‌కి ఫోన్ చేస్తుంది. ఇక చరణ్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట. "ఇదేంటబ్బాయి ఈరోజు మీ ఇద్దరి పెళ్లి కదా! పల్లవి ఏమో ఇక్కడుంది" అని చెప్పి అనగానే, "అవునా మేడం దయచేసి ప్లీజ్ పల్లవిని ఎలాగైనా ఒప్పించి తీసుకురండి మేడం. పల్లవి కోసం ఇక్కడ కంగారు పడుతున్నాము. పల్లవి లేకపోతే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేలాగా ఉన్నాయి. మహిళా మండలి వాళ్ళు కూడా వచ్చారు. లేదంటే ఏదైనా అవ్వచ్చు. పోలీస్ కంప్లెయింట్ దాకా వెళ్ళొచ్చు" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "ఆహ్, ఒక్కసారి పల్లవికి ఫోన్ ఇవ్వండి నేను మాట్లాడతాను" అని చరణ్ అంటాడు. అప్పుడు ఇక ఆవిడ, "ఇదిగో అమ్మ చరణ్ మాట్లాడతాడంట" అనగానే, "లేదు మేడం నాకిష్టం లేదు నేను మాట్లాడను" అని చెప్పి అనగానే, "అదేంటి పెద్దదాన్ని చెప్తున్నాను మాట్లాడు" అని చెప్పి ఇస్తుందనమాట. ఇక పల్లవి మాట్లాడుతుంది. "ప్లీజ్ పల్లవి దయచేసి రా పల్లవి. నువ్వు రాలేదంటే అసలే పెళ్ళికి గుండమ్మ గారు మహిళా మండలి వాళ్ళని పిలిచారు. మా అమ్మకి మళ్ళీ పోలీస్ కంప్లెయింట్ దాకా వెళ్తుంది. ప్లీజ్ నువ్వు రా. నేను పెళ్లి చేసుకుంటాను" అని చెప్పి అంటాడు చరణ్. మీ అమ్మ ఎక్కడ అరెస్ట్ అవుతుందో అని చెప్పి మీ అమ్మ మీద ఇష్టంతోనే ఇప్పుడు కూడా నువ్వు నన్ను రమ్మంటున్నావు. నీకు నేనంటే ఇష్టం లేదు కదా చరణ్ అని చెప్పి అంటుంది పల్లవి. "అయ్యో మీ ప్రీవియస్ మాటలు అవన్నీ ఏమి గుర్తుపెట్టుకోకు పల్లవి ప్లీజ్. నేను మనస్ఫూర్తిగా నీ మెడలో తాళి కడతాను. ప్లీజ్
జరిగిందంతా మర్చిపో, రా పల్లవి అని చెప్పి అంటాడు. ఇక ఫోన్ పెట్టేస్తుంది పల్లవి. ఇక అప్పుడు ఆ పెద్దావిడ, అదేంటమ్మా అలా ఫోన్ కట్ చేశావు? నువ్వు పిచ్చి పిచ్చి ఆవేశంలో డెసిషన్స్ తీసుకోకు. ఆవేశంలో తీసుకున్న డెసిషన్స్ ఏవి కూడా కరెక్ట్ కావు. నేను చెప్తున్నాను కదా! నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. నువ్వు రా ముందు అని చెప్పి పల్లవిని తీసుకెళ్తుందనమాట పెళ్లి మండపానికి. ఆ రకంగా తీసుకొస్తుందనమాట పల్లవిని. సో, ఇదంతా జరిగిందంతా సీన్స్ మనకు చూపిస్తారనమాట. మీరు నిజంగా టైంకి తీసుకొచ్చారు మేడం అని చెప్పి సుమలత కూడా చాలా థాంక్స్ మేడం అని చెప్పి ఆవిడకి థాంక్స్ చెప్తూ ఉంటుంది. మరోపక్క ఇటు పల్లవి పెళ్లి చీర కట్టుకుంటుందనమాట. ఇక ఇటు గుండమ్మ నెక్లెస్ అది పెట్టి రెడీ చేస్తూ ఉంటుంది పెళ్లి కూతురుగా. మరోపక్క భిక్షపతిని చూపిస్తారనమాట. వాళ్ళు రోడ్డు దగ్గర ఒకళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి బాంబ్ అది తీసుకొస్తాడనమాట. ఇదిగో అన్న అనగానే, ఇది కరెక్ట్‌గా పేలుతుంది కదా! చైనా సరుకేం కాదు కదా! అనగానే, అయ్యో లేదన్నా ఒరిజినల్. మీరు బాంబు పెట్టండి. చుట్టుపక్కల ఎంత పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో మిగలరు అనగానే, సరే అయితే అని చెప్పి బాంబు తీసుకొని పెళ్లి మండపానికి బయలుదేరతారనమాట భిక్షపతి వాళ్ళు. సో, ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్ జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.